అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏమంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చింది. తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద మార్చి 1 నుంచి ఉచిత కరెంటును అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. తొలి విడత 34 లక్షల గృహాలకు మార్గదర్శకాలను అనుసరించి ఈ పథకాన్ని వర్తింపజేయాలని తెలిసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఫ్రీ కరెంటుకు అర్హులు. ఆధార్తో రేషన్ కార్డుకు లింక్ అయి ఉండాలని అధికారులు అంటున్నారు. గృహజ్యోతి స్కీమ్కి మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు ఆధార్తో లింక్ అయి ఉండాలి. విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లు మించిన బిల్లులు పెండింగ్లో ఉన్న ఈ పథకం వర్తించదు. 2022-23లో సగటున నెలకు 200 యూనిట్లు మించి విద్యుత్ వాడితే అనర్హులు. గత ఏడాదిలో నెలకు సగటున వాడిన విద్యుత్ అదనంగా 10% మాత్రమే ఉచితం. అనుమతించిన పరిమితి లోబడి వాడకం ఉంటేనే జీరో బిల్లులు. అదనపు విద్యుత్తుకు బిల్లు చెల్లించాల్సిందే. ఇది ఈరోజు వచ్చినట్టు అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.